హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు మనం వంకాయ తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ముందుగా ఫస్ట్ వంకాయలని బాగా కడగాలి. బాగా కడిగి ఇలా చిన్న చిన్న రౌండ్ రౌండ్ ముక్కలుగా కోసుకొని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేయాలండి. సో దట్ ముక్కలు అనేవి కనరబట్టవు, చేదెక్కవు అనమాట. సో కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లోంచి ఆ ఉప్పు నీళ్ళల్లోనే ముక్కల్ని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోండి. నీళ్ళని పారబోసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అందులో ముక్కలకి సరిపడా పసుపు, కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం మసాలా అండ్ కొంచెం నూనె కూడా వేసుకోండి. సేమ్ లైక్ మనం ఫ్రైస్ ఎలా చేస్తామో అలానే అండి ఇది కూడా. కొంచెం నూనె, కొంచెం మసాలా వేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టించండి. నా వాయిస్ ఏమో చాలా స్పీడ్ వస్తుంది కానీ వీడియో ఎందుకో స్లోగా వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలే కాబట్టి. సో నా వాయిస్ ఎందుకు స్లోగా వస్తుంది, ఆ వీడియో ఎందుకు అంటే నా వాయిస్ ఎందుకు స్పీడ్గా వస్తుంది, ఆ వీడియో ఎందుకు అంత స్లోగా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఉప్పు, కారం, మసాలా, నూనె, ఇంకేమైనా మిస్ అయ్యానా? ఏం లేవు. అన్నీ బాగా కలుపుకొని ముక్కలకి ఆ మసాలా అనేది బాగా పట్టాలండి. అప్పుడే ఫ్రైస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. బాగా కలుపుకోండి. ముక్కలకి మసాలా బాగా పట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకోండి. అంటే మ్యారినేషన్ లానే, ఇది కూడా నాన్ వెజ్ మ్యారినేషన్ ఉంటుంది కదా, అట్లానే అనమాట. మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. నెక్స్ట్ గ్యాస్ వెలిగించుకొని దాని మీద దోశల పెనం ఉంటుంది కదా, చపాతీలు కాల్చుకునేది, దోశలు వేసుకునేది, ఆ పెనం పెట్టుకోండి. ఆ పెనం నేను కడిగాను కాబట్టి అట్లా మొత్తం వాటర్ అనిపిస్తుంది. సో ఆ పెనం బాగా వేడవ్వాలి. బాగా వేడయ్యాకనే నూనె వేసుకోండి. సో అప్పుడు ఆ నీళ్ళ వల్ల నూనె అనేది చిటపట అనకుండా ఉంటుంది. నేను చెక్ చేస్తున్నాను ఆ పెనం వేడైందా లేదా అని. పెనం వేడయ్యాక మన ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నేను తక్కువ నూనె తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను జస్ట్ ఒక వంకాయతో మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఎలా వస్తుందో ఏమో తెలియదు కదా, మళ్ళీ ఎక్కువ వంకాయ ముక్కలతో చేస్తే ఆ వంకాయలు వేస్ట్, నూనె వేస్ట్, గ్యాస్ వేస్ట్, నా టైం కూడా వేస్ట్ కదండి. అందుకని నేను ఒక వంకాయతో ముక్కలు చేసి ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందా ఏంటా అనేది. సో దట్ ఇప్పుడు మంచిగా వస్తే నెక్స్ట్ టైం ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. సో ప్యాన్ బాగా వేడయ్యాక ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా ఈవెన్గా అనుకోండి. సో ముక్కలు అప్పుడు దూరంగా వేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ నూనె కూడా బాగా వేడయ్యాక వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెనం మీద పెడుతున్నాను. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ఈ ముక్కల్ని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి, లేకపోతే బాగా బొగ్గులాగా మాడిపోతాయి. చూస్తున్నారు కదా, ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఆ 4 ముక్కలు ఎవరికి పెడతావక్క అనే దానికన్నా నేను పక్కనే వంకాయ కూర వండుతున్నాను. అందులో వాటి కోసం తీసుకున్న వంకాయలను ఒకటి సైడ్కి పెట్టేసుకొని ఈ తవా ఫ్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందా అని. బేసిక్గా నాకు వంకాయ అంటే అంత నచ్చదు, కానీ నా ఫస్ట్ వీడియో అయితే నేను వంకాయతో చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడ నేను వంకాయ కూర ఇవన్నీ నార్మల్గానే చేస్తున్నానండి, డిఫరెంట్ ఏం చేయట్లేదు. కొంచెం నూనె పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి మగ్గినాక ఈ వంకాయ ముక్కల్ని, కడిగిన వంకాయ ముక్కల్ని అయితే అందులో వేసేసుకొని మగ్గే వరకు అట్లా మూత పెట్టేసుకున్నానండి. సో ఒకవైపు అది చేస్తున్నాను, ఒకవైపు ఇది చేస్తున్నాను, అండ్ ఇంకొక వీడియో కూడా తీస్తున్నాను. మల్టీ టాస్కింగ్ అనమాట మనం ఈరోజు. సో ముక్కలు అది కొంచెం కలబెడుతూ ఉండాలండి, లేకపోతే అవి మాడిపోతాయి అన్నమాట నల్లగా. నాకు ఒక గంటతో తిప్పడం రాక నేను ఇంకొక స్పూన్తో తిప్పుకుంటున్నాను. ఏం మాడలేదు కదా, కనీసం వేగన కూడా వేయలేదు. ఒక్కొక్కటిగా తిప్పేసుకుంటున్నానండి రెండో వైపు కాల్చుకోవడానికి. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. నెక్స్ట్ నేను కూరలో కొంచెం ఉప్పు వేసుకొని అలా పెట్టుకుంటున్నానండి. ముందుగానే ఉప్పు వేస్తే ఏంటంటే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే కారం కూడా సరిపడా కారం వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి. ఇంట్లో లేదు అనేది అనుకోకుండా నేను నార్మల్గానే ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను కర్రీస్లో. ఇక వంకాయలు ఆయిల్తో అయితే అసలే తినలేం మనం దాన్ని. నేను పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇక మనం తవా ఫ్రైకి వచ్చేద్దాము. ఇది ముక్కలు వేసుకున్నాయి, బాగానే వేసుకున్నాయి, కానీ నూనె లేదు కదా. మళ్ళీ ఇంకోవైపు తిప్పేసుకున్నాము ముక్కల్ని. అంటే ఊరికే తిప్పుకుంటేనే అవి రెండు వైపులా మంచిగా వేగుతాయి. ఒకసారి ఒక 2 సార్లు మాత్రం తిప్పుకుంటే మాడిపోతాయి, రెండు వైపులా మాడిపోతాయి. వేగుతూ ఉన్నాయండి. ఈలోపు మన గ్యాస్ అవతారం చేశారు అలాగే చేతులు కాలుతున్నా కూడా గ్యాస్ క్లీన్ చేయడం నాకు అలవాటు. తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకుంటాను కానీ నా కళ్ళన్నీ అటు ఊరుతూ ఉంటాయి. అది క్లీన్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నేనే కాదు, చాలామంది అలానే ఉంటారు. ఒకవేళ మీరు కూడా అలానే ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ముక్కలు వేసుకుందాము. ఈ ముక్కలు వేగుతున్నాయి, చూడండి ఫ్రై అవుతున్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా మీకు. చూడడానికి టెక్స్చర్ అయితే చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక ఆయిల్ లేదు కొంచెమే ఉంది. సో మాడిపోతాయని నేను మళ్ళీ ఫ్రై పై నుంచి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మరి వాటి మీద నుంచి ఆయిల్ వేస్తే ఆయిల్ అనిపిస్తుంది, అందుకే అది తెచ్చిపోతే ఈ ఫ్రై పైన లైట్గా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే ముక్కలు బాగా ఫ్రై అయిపోతాయి. ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. సో నేను ఫ్రై పైన కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లుతున్నాను. బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర అయినా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే కరివేపాకు వేసినా కూడా బాగానే ఉంటుంది. సేమ్ లైక్ ఫిష్ ఫ్రై లాగా. కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఆ ముక్కల్ని ఇంకొక వైపు తిప్పుకుంటున్నాను, ఎందుకంటే కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కదా, తినేటప్పుడు తగులుతుంటే బాగోదు. సో అది కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆ ఫ్లేవర్ అనేది ముక్కలు పడుతుంది. సో నేను అవి తిప్పేసుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని ముక్కలు మాడిపోతున్నాయి, ఇంకేమో సరిగ్గా వేయలేదు కొన్ని. సో అవి అటు ఇటు తిప్పుకుంటే అవి ఫ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రై అయిపోతూ ఉంటాయి. లోపల మనకు ఎంతవరకు వచ్చింది చూద్దాము, ఎంత కాలుతుంది. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం చేసేసాము, కారం వేసేసాము.
తవా ఫ్రైలోకి తీసిన కొత్తిమీరని కొంచెం నీళ్ళతో దీంట్లో కూడా వేసేసాను. మనం మిడిల్ క్లాస్ హౌస్ దీన్ని పోనీయరు కదా, అందుకని అది అట్లా పాడైపోతుందని దీంట్లో వేసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసుకున్నాం. మనకి అది ఆల్మోస్ట్ వంకాయ కర్రీ అయిపోయినట్టు, ఇంకా తవా ఫ్రై కూడా అయిపోవడానికి వచ్చేసింది. ఈ తవా ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మూత పెట్టేసుకున్నాము. ఇదైతే అయిపోవడానికి వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా ముక్కలు అయితే చూడడానికి. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవి వేగిపోయినాయండి బాగానే. టేస్ట్ చేయడానికి నేను చాలా ఈజీగా వెయిట్ చేసి టేస్ట్ అయితే బాగుంది. చాలా మెత్తగా ఉన్నాయి, నేను క్రిస్పీగా ఉంటాయి అనుకున్నాను. ఎనీవే టేస్ట్ అయితే చాలా బాగుంది.